హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా, బ్యాంక్ ఎగ్జామ్ అవ్వనివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, ఆర్ ఏ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అయితే ఉందో మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా. సో అసలు బేసిక్గా ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలామంది బేసిక్స్లోనే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అది నేను ఇప్పుడు కొన్ని మోడర్న్ అప్రోచెస్తో నేను మీకు ఒక సినాప్సిస్ వీడియో అనేది చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ విత్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంగ్లీష్. దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బీట్ ఎనీ ఎగ్జామ్స్, మీకు మీ ఎగ్జామ్ వరకు మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలి, మీ ఎగ్జామ్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి, అది ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా మీ ఎగ్జామ్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి అనేది మీకు తెలియాలన్నమాట. యూ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా. Okay, so you need to have an idea. So I have just pasted topics here. So మనకి గ్రామర్లో ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రైట్? అదేవిధంగా నేను ఇక్కడ కేటగిరీ వైజ్ డివిజన్ అయితే చేశాను అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనం కామన్గా ప్రిపేర్ అయిపోతే ఏ ఎగ్జామ్లో అయినా మనం గుడ్ మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. అలాగే వొకాబులరీలోకి వస్తే సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, క్లోజ్ టెస్ట్ ఉంటుంది. అంటే పారాగ్రాఫ్లో మనకి మధ్య మధ్యలో మనం ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేసినప్పుడు లాస్ట్లో క్లోజ్ టెస్ట్ వచ్చింది కదా, అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, దాంతో పాటుగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కేటగరైజేషన్ కమ్స్ టు ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్, అంటే పారాజంబుల్స్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే రెండు, words in a sentence, jumbling words in a sentence, jumbling the sentence in paragraph. అంటే ఒక సెంటెన్స్ని 3 or 4 పార్ట్స్గా చేసేసి మీరు గమనిస్తే అది ఉంటుంది కదా, ఆర్ ఒక సెంటెన్స్నే 3 or 4 పార్ట్స్గా డివిజన్ చేసి వాటిని ఇట్లా జంబుల్ చేసి అరేంజ్ చేయమంటారు. అదేవిధంగా పారాజంబుల్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద పారాగ్రాఫ్స్, అంటే సెంటెన్సెస్నే డిఫరెంట్ ఆప్షన్స్లో ఇస్తారు పైకి కిందకి, మనం అది అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ టాపిక్స్ అయితే మనకు ఉంటాయి. దీంతో పాటుగా వెన్ ఇట్ కమ్స్ టు ద సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ ద సెంటెన్స్, ఆ టాపిక్లోకి వచ్చేటప్పటికి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్ కన్వర్షన్ ఉంటుంది, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్స్, ఇండైరెక్ట్ టు డైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఈ రెండు ఇలా కవర్ అవుతాయి. దాంతో పాటుగా when it comes to the composition of the sentences or composition, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక ప్యాసేజ్ ఫుల్గా ఇచ్చేసి దాని మీద మనకి క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో మోస్ట్లీ ఇది మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి టాపిక్స్ మనం ముఖ్యంగా చదువుకోవాల్సినటువంటి టాపిక్స్ ఇవే అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము వీ నీడ్ టు గో ఫర్ ద అప్రోచెస్, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇది నాకు సబ్జెక్ట్లో ఉండేటువంటి టాపిక్స్. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ దట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనేది మనకి ఒక లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ అంటే ఏంటి? మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఒక కమ్యూనికేషన్ చేసుకోవడానికి మాధ్యమంగా ఉండేటువంటి భాష. ఆ భాషలో మనకి చాలా రకాలు అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ అనగానే గ్రామర్ అని, వొకాబులరీ అని అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, టెన్సెస్ అని. బట్ బిలీవ్ మీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అన్ని భాషల్లాగే ఇలాగే మనకి ఉంటుంది అనమాట లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ లాగే మనం చూసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని తెలుసుకుంటే అదే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. సో రియాలిటీతో లింకప్ చేసుకొని మీరు కనుక ఇంగ్లీష్ని ప్రిపేర్ అవ్వితే ఖచ్చితంగా యూ విల్ క్రాక్ ఇట్. సో ప్రతి లాంగ్వేజ్కి, మన తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, కన్నడ, వాట్ ఎవర్, మలయాళం, తమిళ్, ఏ లాంగ్వేజ్కైనా కొన్ని పద్ధతులు, విధానాలు ఉంటాయి. వాటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం. దానికి మనం పెట్టుకున్న పేరు గ్రామర్. ప్రతి లాంగ్వేజ్కి గ్రామర్ అనేది ఉంటుంది, రైట్? సో మనకి తెలుగులో ఛందస్సు ఉంటుంది కదా, అదేవిధంగా ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది. సో మనం చెప్పాము అప్రోచెస్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అప్రోచెస్. నేను కొన్ని మోడర్న్ అప్రోచెస్ అనేవి మీకు చెప్తాను అన్నమాట. ఒక ఫోర్ మోడర్న్ అప్రోచెస్ చెప్తాను టు లెర్న్ ఇంగ్లీష్, దట్ విల్ హెల్ప్ యూ టు మాస్టర్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి
లిసనింగ్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి లిసనింగ్ అనమాట. ఓకే, సెకండ్ వన్ వచ్చేటప్పటికి స్పీకింగ్, థర్డ్ వన్ రీడింగ్, ఫోర్త్ వన్ రైటింగ్. ఏంటి మేడం మోడర్న్ అప్రోచెస్ అని చెప్పి ఇవి చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనము ఉన్న సొసైటీలో గనక చూసుకున్నట్టయితే మనం ఏమి పుస్తకాలు పట్టుకొని చూసుకుంటూ సింటాక్స్లు చదువుకుంటూ ఆ విధంగా పట్టి పట్టి మాట్లాడడం కదా ఎవరితో డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది. సి when I say or anyone say communication, a language is used for a communication can be in any way. మీరు మాటలతో అయినా రాతలతో అయినా ఈమెయిల్స్లో టెక్స్ట్ మెసేజెస్లో వాయిస్ నోట్స్తో ఎనీథింగ్ విచ్ యూ సెండ్ అ మెసేజ్ దట్ ఈస్ అ కమ్యూనికేషన్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ మోడర్న్ అప్రోచెస్, ఈ 4 మోడర్న్ అప్రోచెస్ అని ఎందుకు అంటారు మేడం అంటే, ఇప్పుడున్న సొసైటీలో డే ఇన్ అండ్ డే అవుట్ వేర్ ఎవర్ యూ గో దీస్ అప్రోచెస్ ఆర్ హెల్పింగ్ యూ ఎవ్రీవేర్. లిసనింగ్, మీరు అవతల వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్, యూ డోంట్ నో ఎనీ వన్, యూ నీడ్ టు స్పీక్ ఇన్ అదర్ లాంగ్వేజ్, యూ డోంట్ నో దట్ లాంగ్వేజ్. మీరు వేరే ఊరు వెళ్ళారు, వేరే రాష్ట్రం వెళ్ళారు, ఆర్ వేరే కంట్రీ వెళ్ళారు, అవతల వాడు ఏం చెప్తున్నాడో మీరు వింటేనే కదా మీకు అర్థమయ్యేది. సో అర్థం అవ్వాలి. లిసనింగ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్. మీరు ఒక రేడియో పెట్టుకొని వినండి, టీవీలో స్పీచెస్ వినండి, ఇంటర్వ్యూస్ వినండి. లిసనింగ్ విల్ హెల్ప్ యూ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద వర్డ్స్, గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద మెసేజ్ విచ్ దే ఆర్ పాసింగ్. ఓకే, అలాగే ఇప్పుడు మనము ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం, వెబ్ సిరీస్ అని అవి ఇవన్నీ చాలా వస్తున్నాయి కదా, దట్ విల్ హెల్ప్ యూ. సో మోడర్న్ ప్రాబ్లమ్స్ నీడ్ మోడర్న్ సొల్యూషన్స్ లాగా ఈ మోడర్న్ అప్రోచెస్ మీకు ఇంగ్లీష్ని బాగా నేర్పిస్తాయి. ఇవి సాదాగా ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతాయి. చాలా మంది ఇవి చేయకుండా ఇంగ్లీష్ కోర్సులని అదని ఇదని కోచింగ్లు తీసుకుంటారు, ప్రాక్టీస్ చేయరు, మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాలేదు అంటారు. స్పీకింగ్, వెన్ యూ స్పీక్ అవుట్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. మనసులో ఉంచుకొని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, చెప్పాలి. వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్ దెన్ యూ విల్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్. మీరు ఎవరితో మాట్లాడాలి అన్నా మీకు అప్పుడు మాటల ద్వారా కూడా మీకు ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. వెన్ యూ లిసన్ న్యూ వర్డ్స్ ఆల్సో. వెన్ యూ స్పీక్ అవుట్ యూ యూస్ దెమ్, రైట్? మీరు ఎక్కడో వినింది ఇంకెక్కడో మాట్లాడచ్చు. సో స్పీకింగ్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. అలాగే రీడింగ్ అనేది మీరు ఒక న్యూస్ పేపర్ చదవండి, ఒక ఆర్టికల్ చదవండి, ఆర్ ఒక అమెజాన్లో కిండిల్స్ ఉంటాయి, కిండిల్స్ చదవండి, వాట్ ఎవర్ యూ రీడ్. అంతేందుకు న్యూస్ పెట్టుకొని మీకు ఆ హెడ్లైన్స్ స్క్రోలింగ్స్ చదవండి, ఏదైనా చదవండి. అంతెందుకు మీ ఇన్స్టాగ్రామ్లో కొటేషన్స్ వస్తాయి కదా, ఆ కొటేషన్స్ అయినా చదవండి ఇంగ్లీష్. సో రీడింగ్ హెల్ప్స్ యూ ఆల్సో టు ఫైండ్ అవుట్ హౌ టు స్పెల్, హౌ టు ప్రొనౌన్స్ ఎవ్రీథింగ్. ఇది కవర్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద రైటింగ్, when I say writing, it is not only about the బుక్ రైటింగ్ లేకపోతే పెన్ను పెన్సిల్ పట్టుకొని రాసేది కాదండి. రైటింగ్ ఇప్పుడు మనకు అంతా టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఈమెయిల్ రైటింగ్ కానివ్వండి, ఒక ఫార్మల్ లెటర్, ఫార్మల్ ఈమెయిల్, ఫార్మల్ మెసేజ్, ఇన్ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ మెసేజ్, ఇవన్నీ కూడా మనకి రైటింగ్లోకి వస్తాయి. So when you practice all these modern approaches, you will master in English. Not only in English, in any language ki 4 సూత్రాలు సరిపోతాయి. ఓకే, సో ఈ మోడర్న్ అప్రోచెస్ కాన్సెప్ట్ అయితే ఇది ఒక టిప్ అండ్ ట్రిక్ లాగా నేను చెప్పాను. ఈవెన్ దట్ ఈస్ నార్మల్ థింగ్ బట్ ఇట్ హెల్ప్స్ యూ. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ స్లైడ్, ఇక్కడ గ్రామర్ అని ఉంది. సో ఏ లాంగ్వేజ్ కన్నా ఈ అప్రోచెస్ ఫైన్. మరి ఏ లాంగ్వేజ్ కన్నా గ్రామర్ ఉంటుంది కదండి. మరి గ్రామర్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి కదా. సో గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం గ్రామర్ అంటే ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గేమ్స్ ఆడతాం, ప్లే స్టోర్లో వాటిల్లో కూడా గేమ్స్ ఆడతాం, మరి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడతాం. ప్రతి గేమ్కి ఇది పద్ధతి, ఇలా వెళ్తే అవుట్, ఇలా వెళ్తే ఇంత అంత అని మాట్లాడతాం. అంతేందుకు మనం ఆడే వీడియో గేమ్స్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో గ్రామర్ అంటే అంతే. ప్రతి లాంగ్వేజ్కి గ్రామర్ అంటే ఆ లాంగ్వేజ్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఒక పద్ధతి, ఒక రూల్. ఓకే, చూడండి, సెట్ ఆఫ్ స్ట్రక్చరల్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీన్ని మనం గ్రామర్ అని అంటాము. ఆ గ్రామర్లో ఏముంటాయి? వర్డ్స్ ఉంటాయి, ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్, ఇంకా చాలా టెక్స్ట్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది.
స్పీచ్ని డివిజన్స్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసి దాన్ని ఎలా వాడాలి, దేన్ని ఏమంటారు, దాన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటామండి. నౌన్స్ మనం చేసే పనులు, మనం ఉండే మనుషుల్ని రిప్రజెంట్ చేసేవి, థింగ్స్ని రిప్రజెంట్ చేసేవి, సమయాన్ని రిప్రజెంట్ చేసేవి, వీటిల్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివిజన్ చేసుకున్నాం అంతే. వెర్బ్ అంటే చేసే యాక్షన్, నౌన్ ప్రొనౌన్ అంటే అక్కడ మనిషో వస్తువో యానిమల్లో ఏదైనా సరే. అలాగే అడ్జెక్టివ్ అంటే క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేయడం. ఇలా ఈ విధంగా జాయినింగ్ వర్డ్స్ ని, ప్రిపోజిషన్స్ అని, కంజంక్షన్స్ అని, ఇట్లా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ పార్ట్ వాట్ ఎవర్ స్పీచ్ యూ స్పీక్ అవుట్ that has been divided and categorized into 8 parts of speech that we will discuss later. సో సింటాక్స్ అంటే అవి ఎలా ఉండాలి, ఒక పద్ధతి అంటే ఫార్ములా అని చెప్పొచ్చు. మ్యాథ్స్లో ఇది ఎలా ఉండాలి అంటే ఫార్ములా ఉంటుందో అదేవిధంగా ఇంగ్లీష్కి సింటాక్స్ అనేది ఉంటుంది అనమాట, అంతే, వెరీ సింపుల్. అదేవిధంగా ఇందులో పంక్చువేషన్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ ఉంటాయి, వర్డ్ చాయిస్ ఉంటుంది, గ్రామర్ అంటే ఇవన్నీ ఉంటాయి. అలాగే గ్రామర్ అనేది కాంటెక్స్ట్ డిపెండెంట్, అంటే గ్రామర్లో యూసేజ్ చేయడం వల్ల మనం గ్రామర్ యూసేజ్ని ఒక అర్థవంతమైనటువంటిగా ఇంగ్లీష్ని మనము యూస్ చేయాలి. గ్రామర్ని యూస్ చేసి ఇట్ షుడ్ నాట్ మేక్ సెన్స్లెస్, ఇట్ షుడ్ బి సెన్సిబుల్. ఓకే, అది ఏంటి ఎలాగా అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో తెలుసుకుంటాం. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ ఏంటి, మీ మోడర్న్ అప్రోచెస్ ఏంటి. చాలామంది నాతో రీచ్ అవుట్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టారు, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రావట్లేదు, నాకు ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడానికి రావట్లేదు అంటే మీరు సరిగ్గా అప్రోచ్ అవ్వట్లేదు. డైరెక్ట్గా మీరు ఒక సబ్జెక్ట్ అంటే మీరు డైరెక్ట్గా రీడింగ్ కాంప్రిహెన్షన్కు, డైరెక్ట్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు. బట్ దానికన్నా ముందు ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ మీరు క్లియర్ అయిపోతే యూ విల్ బి మాస్టర్. బేసిక్ కాన్సెప్ట్స్ అనేటప్పటికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మనకి ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, A to Z వరకు. ఇవన్నీ ఎలా ఉంటాయండి, మనకి ABCD ఇవన్నీ ఆల్ఫాబెట్స్, రైట్? ఆల్ఫాబెట్స్ ఆర్ లెటర్స్. సో గ్రూప్ ఆఫ్ ఈ ఆల్ఫాబెట్స్ అన్ని గ్రూప్ చేస్తే ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ సీత అని ఉంది, SITA. ఇవి ఇండివిజువల్గా చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం కదా, ఈ అక్షరాలన్నీ కలిపితేనే సీత అనే పదం మొదలైందంటే గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఫార్మ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మళ్ళీ సీత ఈజ్ అ గుడ్ గర్ల్, సీత ఒక వర్డ్, ఈజ్ ఒక వర్డ్, ఒక వర్డ్, గుడ్ ఒక వర్డ్, ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపితే మనకి సెంటెన్స్. అలాగే సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, షీ హాజ్ ఎ బ్యూటిఫుల్ హెయిర్. ఇట్లా 4-5 సెంటెన్సెస్ అన్ని కలిపితే మనకి పారాగ్రాఫ్ అవుతుంది. సో మీరు ఎక్కడ మొదలు పెట్టాలి అంటే మీరు ఒక బేసిక్ స్ట్రక్చర్ నుంచి మొదలు పెట్టాలి. బేసిక్స్ నుంచి మొదలు పెడితే మీరు ఎన్ని సెంటెన్స్లన్నా ఎన్ని పారాగ్రాఫ్లన్నా మీరు రాసుకోగలుగుతారు. ఈ బేసిక్ సెంటెన్స్లే ఎలా రాయాలనే దానికి చెప్పేదే గ్రామర్. అర్థమైంది కదా? ఆల్ఫాబెట్స్తో ఫామ్ అయ్యేవి వర్డ్స్, వర్డ్స్తో ఫామ్ అయ్యేవి సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదు చెప్పేదే మన గ్రామర్ అన్నమాట. ఎందుకంటే టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ స్లైడ్లో సెంటెన్స్ అని చెప్పాను. ప్రతి సెంటెన్స్ వల్లనే ఇంగ్లీష్లో సబ్జెక్ట్లో మనకి మిగిలిన టాపిక్స్ అన్నీ ఉన్నాయి, అంతే కదా. సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, ఏదైనా వర్డ్స్ పారాజంబుల్స్ కానీ, ప్రతి దాంట్లో ఒక సెంటెన్స్ ఒక మీనింగ్ఫుల్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సెంటెన్స్ అంటే ఏంటి, మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా నేను మాట్లాడేది అర్థవంతంగా ఉంటే దాని సెంటెన్స్ అనే అంటాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏం హై తెలుగు అంటాను. ఏం హై తెలుగు, హలో. ఇస్ ఇట్ నాట్ సెన్స్లెస్? అది సెన్స్లెస్గా ఉంది కదా, దట్ ఇస్ సెన్స్లెస్గా ఉంది కదా, సెన్సిబుల్గా లేదు, అంటే ఒక మీనింగ్ఫుల్గా లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏం హై తెలుగు అంటే ఒక అర్థం ఉంది, సెంటెన్స్ అది, అక్కడి వరకు ఒక సెంటెన్స్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్ కంప్లీట్ సెన్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. చీఫ్ కాంపనెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, సెంటెన్స్ చీఫ్ కాంపనెంట్ ఆఫ్ కమ్యూనికేషన్. నేను ఇప్పుడు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏం హై తెలుగు అనేది ఒక మంచిగా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను, మీ అందరికీ హలో చెప్తున్నాను, వెల్కమ్ చెప్తున్నాను, అది అర్థవంతంగా ఉంది. ఓకే, నేను ఏమీ అర్థం లేకుండా మాట్లాడితే అది మీకు కూడా అర్థం కాదనమాట. సో సెంటెన్స్ అనేది ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ ఫర్ కమ్యూనికేషన్. మీరు బజార్కి వెళ్ళో లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళో లేకపోతే వేరే స్టేట్కో వేరే కంట్రీకో వెళ్తారు, అక్కడ ఏం మాట్లాడతారు చెప్పండి. ఏదైనా అడగాలి, హౌ మచ్ దిస్ కాస్ట్ అని అడుగుతాము. కాస్ట్ అని పెట్టుకొని నుంచుంటే అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటి ఏం అడుగుతోంది, హౌ అని ఇలా సగం మాట్లాడలేము కదా.
సో అదేవిధంగా సెంటెన్స్ అనేది కమ్యూనికేషన్కి చీఫ్ కాంపోనెంట్ అనమాట. మీరు ఫామ్ చేసే పదాలే అక్కడ వాడికి అర్థమవుతాయి, అవతల పర్సన్కి అర్థమవుతాయి. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇండియా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ అన్నాను. ఓకే, సో ఇండియా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ అని చాలా నీట్గా ఉందన్నమాట. ఇది ఒక మంచి సెంటెన్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకే, అదే రైట్ ఏ పోయం అని ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా దే ఆర్ ఫార్మింగ్ అ మీనింగ్ అనమాట. రైట్ ఏ పోయం అంటున్నాం అంటే పోయం రాయమని చెప్తున్నాం. ఓకే, సో ఇండియా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ అని ఒక స్టేట్మెంట్ అనేది మనం పాస్ చేస్తున్నాం, దాంట్లో అర్థం ఉంది, అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సెంటెన్స్లో 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకు ఉంటాయి. ఏంటి మేడం మరి ఇంత బేసిక్ నుంచి చెప్తున్నారు అని ఎవ్వరూ అనుకోవద్దు. ఈ బేసిక్స్ కూడా తెలియకుండా పాపం డైరెక్ట్గా సినోనిమ్స్లో, యాంటోనిమ్స్లో గ్రామర్ మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు అనుకున్న వాళ్ళు మీరందరూ స్కిప్ చేయొచ్చు. సో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఏ సెంటెన్స్ దట్ మేక్స్ స్టేట్మెంట్ ఆర్ అసర్షన్ ఇస్ కాల్డ్ అసెప్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే సెంటెన్స్లోనే అన్ని సెంటెన్సెస్ జస్ట్ మనకి సబ్జెక్ట్ కోసం మనం గ్రామాటికల్గా థియరిటికల్గా తెలియడం కోసం డివైడ్ చేశారు అంతే. మీరు ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేస్తే దాన్ని అసర్టివ్ కానీ డిక్లరేటివ్ అంటాము. ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేటివ్ ఆ వర్డ్లోనే అర్థం ఉంది, అది ఒక క్వశ్చన్ మార్క్ అడిగే ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అని. ఇంపరేటివ్ అంటే ఏంటి అంటే కమాండింగ్గా ఉంటే దాన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, నేను దీనికి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక అడిషనల్ క్వాలిటీ ఉంది, అది నేను ఏంటో చెప్తాను. తర్వాత ఎక్స్క్లమేటరీ అంటే యూఆర్ బీయింగ్ సో స్ట్రాంగ్ ఫీలింగ్, అది జాయ్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, వాట్ ఎవర్. చూడండి హౌ బ్యూటిఫుల్ ద డే ఈజ్ అని, హౌ కోల్డ్ ద నైట్ ఈజ్ అని. అలాగే ఇంపరేటివ్ చూడండి, యువర్ కమాండింగ్ ఆర్ కమాండింగ్ అనేది తక్కువగా అంటే ప్లీజింగ్ గానే ఉండొచ్చు, అగ్రెసివ్గా ఉండొచ్చు. బీ క్వైట్ ఆర్ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. యూర్ కమాండింగ్, యూర్ ఆర్డరింగ్. సో ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇంట్రాగేటివ్ అంటే ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ మార్క్ కమ్స్, వేర్ ఎవర్ ద క్వశ్చన్ మార్క్ కమ్స్, దట్ బికమ్స్ అ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అండ్ అసర్టివ్ సెంటెన్స్ అన్నాము అంటే హంటీ డంటీ సాట్ ఆన్ అ వాల్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాము, లేదా హీఈస్ ఎ గుడ్ బాయ్ అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అవన్నీ అసర్టివ్ ఆర్ డిక్లరింగ్ సంథింగ్ దట్ కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇంపరేటివ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దానికి ఒక పాయింట్ నేను చెప్తాను. సబ్జెక్ట్ ప్రెడికేట్, హియర్ కమ్స్ ద అసలైన పార్ట్ ఆఫ్ ద గ్రామర్ అని. ఏ సెంటెన్స్ అయినా మీరు వాడేటువంటి ఏ సెంటెన్స్ కైనా కూడా 2 parts ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్, ఇంకొకటి ప్రెడికేట్ అన్నమాట. అంటే సెంటెన్స్ని డివిజన్ చేస్తున్నాం అంతే. సో సబ్జెక్ట్ అంటే ఏంటి, టెల్స్ వాట్ హూమ్ ద సెంటెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే దేని గురించి, ఎవరి గురించి చెప్తున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఆ ఎంటైర్ సెంటెన్స్లో అని చెప్పడానికి ఆ ఎవరు ఏమిటి అనేది చెప్పేదే సబ్జెక్ట్ అనమాట. అది నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, అండ్ ఆల్ వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ వాట్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ టాకింగ్ అబౌట్. మిగిలిన సెంటెన్స్లో అంతా ఏం ఉండబోతుంది, ఎవరి గురించి ఉండబోతుంది, దేని గురించి ఉండబోతుంది అనేది సబ్జెక్ట్లో తెలుస్తుంది, దాన్ని సబ్జెక్ట్ అంటాం. ఆ ఫస్ట్ పార్ట్లో మనం ఎవరి గురించి మాట్లాడబోతున్నాం అనేది చెప్పేదే అబౌట్, దేని గురించి చెప్పేదే సబ్జెక్టు. అండ్ కమింగ్ టు ప్రెడికేట్, ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ తప్ప మిగిలిన పార్ట్ అంతా కూడా మనం ప్రెడికేట్గా పిలుస్తాము. మీరు సబ్జెక్ట్ ప్రెడికేట్ కాన్సెప్ట్ వినే ఉంటారు, బట్ ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఏది సబ్జెక్టు ఏది ప్రెడికేట్ అనేది మీకు తెలియాలి. ఎస్పెషల్లీ మీకు ఇది పారాజంబుల్స్లో యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రెడికేట్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ టెల్స్ వాట్ సబ్జెక్ట్ ఈస్ డూయింగ్, సబ్జెక్ట్ ఏం చేస్తుంది అనేది ప్రెడికేట్ చెప్తుంది. ఓకే, రామ్ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్, రామ్ అనేది సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్ అన్నాం, ఎవరు ఈటింగ్ అన్ యాపిల్, హూ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్ ఆర్ వాట్ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. సో ఇక్కడ రామ్ అనే సబ్జెక్టు, రామ్ ఏం చేస్తున్నాడు మొత్తం అంతా కూడా ప్రెడికేట్లో ఉందన్నమాట. ఏం చేస్తున్నాడు, ఒక ఈటింగ్ అన్ యాపిల్, ఎవరు తింటున్నారు అనేది చెప్పేది సబ్జెక్ట్లో ఉంది. దట్స్ వెరీ సింపుల్.
ఇది నేను మీకు పారాజంబుల్స్లో ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్తున్నానంటే, మీకు పారాజంబుల్స్లో ఏది సబ్జెక్ట్ సెంటెన్స్, ఏది ప్రెడికేట్ సెంటెన్స్ అని తెలిస్తే ఈజీగా మీరు అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంటాయి కాబట్టి రీఅరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, so it includes verb and all the words in the sentence that tell you what the subject is or doing. Verb అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్ కానీ, సబ్జెక్ట్ ఏం చేస్తోంది, వర్బ్ అంటే ఏంటి, యాక్షన్, ఆర్ వాట్ ఈస్ ఇట్, ఇన్ వాట్ స్టేట్ ఇట్ ఈస్, ఆర్ హీ ఈస్ బీయింగ్ అని చెప్పి అక్కడ ఏం జరుగుతోంది, ఏం చేశారు అని చెప్పేది వర్బ్ అనమాట. సో ప్రెడికేట్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది ఏం చేస్తుందో చెప్తుంది అనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఎవరి గురించి మాట్లాడుతాం, దేని గురించి మాట్లాడుతాం అని చెప్పేది సబ్జెక్ట్. సో ఇది ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ టు రిమూవ్ యువర్ కన్ఫ్యూజన్. సో సెంటెన్స్కి కొన్ని బేసిక్ రూల్స్ అయితే ఉన్నాయి. ఒక సెంటెన్స్కి సబ్జెక్టు ప్రెడికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చూడండి, సెంటెన్స్ మస్ట్ కంటైన్ సబ్జెక్ట్ అండ్ ఎ సెంటెన్స్ మస్ట్ కంటైన్ ఏ ప్రెడికేట్. ఓకే, అలాగే ఏ సెంటెన్స్ మస్ట్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ థాట్, అంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్ అనేది ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి. ఇట్ షుడ్ ఎక్స్ప్రెస్ ద కంప్లీట్ థాట్ ఆర్ కంప్లీట్ ఐడియా అనేది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఒక సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉండాలి. ఎప్పుడైతే సెంటెన్స్ ప్రెడికేట్ లేకపోయినా, సబ్జెక్ట్ లేకపోయినా, అది మీనింగ్ఫుల్గా లేకపోయినా దాన్ని సెంటెన్స్ అన్నము, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెడ్లో మీకు సబ్జెక్ట్స్ పెట్టాము, బ్లూలో ప్రెడికేట్స్ అనేవి పెట్టాము. రామ్ కాట్ ద బాల్ అన్నాం. రామ్ సబ్జెక్టు, కాట్ ద బాల్ అనేది మొత్తం ప్రెడికేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాట్ ద బాల్ అన్నాను, ఎవరు కాట్ ద బాల్, ఆర్ రామ్ అన్నాను, రామ్ ఏం చేస్తున్నాడు, ఏమైంది రామ్కి, నేను చెప్పలేదు. ప్రెడికేట్ లేకపోయినా, సబ్జెక్ట్ లేకపోయినా సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. అలాగే సీత అండ్ హర్ మదర్ అన్నాం. సీత అండ్ హర్ మదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాళ్ళిద్దరు. ఓకే, సీత అండ్ హర్ మదర్ అని వదిలేసాం. ఓకే, వాట్ నెక్స్ట్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏమైంది, సో అసలు ఏం జరిగింది అంటాం కదా, అదేవిధంగా మనకి ప్రెడికేట్ అనేది అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అని చెప్పేది ప్రెడికేట్ అనమాట. సో ఈ పార్ట్ని ప్రెడికేట్లోకి తీసుకుంటాం. నెక్స్ట్ చూస్తే రాహుల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్ అనేది మనకి ప్రెడికేట్. అంటే మీరు ఇక్కడ గమనిస్తే కాట్, వెంట్, ఆన్సర్డ్ ఇవన్నీ యాక్షన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు అనమాట, ఇవన్నీ వర్బ్స్ అనమాట. సో ఈ విధంగా మీరు ఇంకా కావాలి అంటే మీరు పర్సనల్గా ప్రతి సెంటెన్స్కి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ తీసుకోండి. ఇక్కడ రామ్, సీత, రాహుల్ అనే కాదు, ఒకవేళ పారాగ్రాఫ్లో కనుక ఉంటే ఇట్ అని, హీ అని, షీ అని మనకి ప్రతి సెంటెన్స్కి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. మనం ఒక రూల్ చెప్పాము, ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్లో నౌన్, ప్రొనౌన్ ఏదైనా ఉండొచ్చు, ఆర్ ఎనీ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద ప్రెడికేట్. అది ఏం చేస్తుంది, దేని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పడానికి. ఓకే, ఈ విధంగా సెంటెన్స్ యొక్క బేసిక్ రూల్స్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ డివిజన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇంకొన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్. జంప్స్ అప్ హై అన్నాం, ఎ బిగ్ ఫ్యాట్ క్యాట్ అన్నాం, రన్స్ టు ద హౌస్ అన్నాం. ఈ 3 ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే దే ఆర్ ఇన్కంప్లీట్, ఎందుకంటే వాటికి సబ్జెక్ట్ లేదు, ప్రెడికేట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జంప్స్ అప్ హై అన్నాం, ఎవరు జంప్ చేస్తున్నారు, హూ ఈస్ జంపింగ్ అప్ హై. సో ఇక్కడ ఏం లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం మిస్ అయింది, సబ్జెక్ట్ మిస్ అయింది. మీరు ఇది ఇట్లాంటి ఎక్సర్సైజ్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ తీసుకొని సబ్జెక్ట్ మిస్ అయిందా, ప్రెడికేట్ మిస్ అయిందా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్, ఓకే, బిగ్ ఫ్యాట్ క్యాట్ ఏం చేసింది, క్యాట్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కానీ ప్రెడికేట్ లేదనమాట. బిగ్ ఫ్యాట్ క్యాట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఏం చేసింది, అదంతా లేదు. రన్స్ టు ద హౌస్ అన్నాం, ఎవరు రన్ అవుతున్నారు హౌస్లోకి, ఎవరు వెళ్తున్నారు హౌస్లోకి. సో ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ అనేది లేదనమాట. ఓకే, సో ఇన్కంప్లీట్ బికాస్ దే డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ కానీ ప్రెడికేట్ కానీ వాటికి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేసాము. జంప్స్ అప్ హై డస్ నాట్ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్, వీ డోంట్ నో హూ ఆర్ వాట్ జంప్స్ అప్ హై, ఇట్ సీమ్స్ ఇన్కంప్లీట్, హెన్స్ ఇట్ ఇస్ నాట్ అ సెంటెన్స్. సో సెంటెన్స్కి ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటి, సెంటెన్స్ యొక్క రూల్స్, గ్రామర్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఉన్న మోడర్న్ అప్రోచెస్ ఇవన్నీ నేర్చుకున్నాం. సెంటెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఇట్ షుడ్ హ్యావ్ అ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అండ్ నేను ఇప్పుడు చెప్తాను, ఇంపారేటివ్ సెంటెన్స్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఇంపారేటివ్ సెంటెన్సెస్లో ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అన్నాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో
ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఎప్పుడు కూడా ముందు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ప్రెడికేట్ వస్తుంది. చాలా రేర్ సినారియోస్లో ప్రెడికేట్ అనేది ముందు వస్తుంది, సబ్జెక్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. బట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏమవుతుందంటే బేసిక్గా సబ్జెక్ట్ అనేది బై డిఫాల్ట్ అది యూ కింద తీసుకుంటుంది, పాయింటింగ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయికి ఆర్ ఒక అమ్మాయికి గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాను. అక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? టు హూమ్ ఐఎమ్ పాయింటింగ్, ఆబ్వియస్లీ ద పర్సన్ హూమ్ ఐఎమ్ టాకింగ్ టు. సో బై డిఫాల్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కి యూ అనేది సబ్జెక్ట్ అయిపోతుంది అనమాట, అంటే ప్రొనౌన్ యూ అనేది సబ్జెక్ట్ అయిపోతుంది అనమాట. అదే విధంగా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో కొన్ని సినారియోస్ లో సబ్జెక్ట్ అనేది లాస్ట్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ కమ్స్ ద బస్ అని అన్నాను. హియర్ కమ్స్ ద బస్సు వచ్చింది. ద బస్ కేమ్ అన్నది వేరు, హియర్ కమ్స్ ద బస్ వచ్చింది అని అన్నాం కదా. ఇట్లాంటి సందర్భాల్లో కూడా మీరు గమనించుకుంటే చూడండి, హియర్ కమ్స్ ద బస్ అన్నాము. ద బస్ దేని గురించి మాట్లాడుతున్నామో అది లాస్ట్ లో ఉంది, అది ఏం చేస్తుందని మాట్లాడుతున్నామో అది ఫస్ట్ లో ఉంది. అంటే సబ్జెక్ట్ లాస్ట్ లో ఉంది, ప్రెడికేట్ ఫస్ట్ లో ఉంది. సో చాలా రేర్ సినారియోస్ లో మీరు ఈజీగా కనిపెట్టగలరు, ఎందుకంటే దేని గురించి మాట్లాడుతున్నారో మీకు తెలిసిపోయినప్పుడు, అదేం చేస్తుందో మీకు తెలిసిపోయినప్పుడు, డివిజన్ అది ముందున్నా వెనుకున్నా మీరు సబ్జెక్ట్ అది ప్రెడికేట్ ఇది అని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇంతేనండి గుర్తుపెట్టుకోవాల్సింది. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ డిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో ప్రాక్టీస్ మోర్ సబ్జెక్ట్స్ అండ్ ప్రెడికేట్స్ ఫర్ యువర్ కన్వీనియన్స్. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ దిస్ వీడియో హియర్. ఒకవేళ మీ అందరికీ ఈ గ్రామర్ క్లాసెస్ నచ్చాయి అంటే ఐ విల్ పోస్ట్ మోర్ ఇన్ ద యూట్యూబ్, బికాస్ మనం ఆల్రెడీ యాప్ కోసం అని చెప్పేసి ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. అది మనం అప్పుడే రిలీజ్ చేయము. కంప్లీట్ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ క్లాసెస్ విత్ అలాంగ్ విత్ దిస్ పీడిఎఫ్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ అనౌన్స్ ఇట్ సూన్. బట్ స్టిల్ ఇఫ్ యూ లైక్ ఇట్, నిజంగా మీకు నచ్చితే నేను ఇది కంటిన్యూ చేయమంటే నన్ను గ్రామర్ క్లాసెస్ ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు వచ్చే రెస్పాన్సెస్ బట్టి నేను ఎంతో ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి ఐ విల్ కంటిన్యూ దిస్ గ్రామర్ క్లాసెస్. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, బికాజ్ మనం అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఏంటి, ఒక లాంగ్వేజ్కి ఏముంటుంది, గ్రామర్ ఉంటుంది. అలాగే మోడర్న్ అప్రోచెస్ ద్వారా ఒక లాంగ్వేజ్ని, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, ఈ మోడర్న్ అప్రోచెస్ ద్వారా ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ లెర్న్. ఓకే, మోడర్న్ అప్రోచెస్ ద్వారా you can learn any language. మోడర్న్ అప్రోచెస్ని ఫాలో అవ్వండి. ఎవరు అడిగినా ఈ మోడర్న్ అప్రోచెస్ని సజెస్ట్ చేయండి. మనం గ్రామర్ నేర్చుకున్నాము, అలాగే సెంటెన్స్ అంటే చూసాము, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసాము. ప్రతి సెంటెన్స్ అది ఏ కైండ్ అన్నప్పటికీ కూడా మనం దాని యొక్క సబ్జెక్ట్ ప్రెడికేట్ డివిజన్ అయితే చూసాము. సో ఈ విధంగా మనము బేసిక్స్ ఆఫ్ ద గ్రామర్ అనేది స్టార్ట్ అయితే చేసుకున్నాము. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ వెరీ క్లియర్ టు యూ. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి, సో దట్ ఐ విల్ గెట్ ద ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్.